నమస్తే, నేను మీ కేవి. ఈరోజు మండే ఒక బిగ్ డేగా అవతరించింది. దానికి కారణం ఏంటంటే ఏసీబీ అధికారులు కేటీఆర్ని ప్రశ్నించడమే ఈరోజు హాట్ టాపిక్గా మారింది. అయితే కేటీఆర్ని దాదాపుగా 2.5 గంటల నుంచి దాదాపు 30 క్వశ్చన్స్ వరకు ఇప్పటివరకు అడిగారు. ఇక మరోవైపు ఏంటంటే బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా కొన్ని చోట్ల కొన్ని స్థానాల్లో అంటే కొన్ని ఏరియాల్లో ఆందోళన కూడా చేపడుతున్నారు. అసలు హైదరాబాద్లో వాతావరణం ఎలా ఉందంటే హాట్గా ఉందన్నమాట. అసలు దీని గురించి ఇవాళ ఏం జరగబోతోంది అనే విషయం గురించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ పొలిటీషియన్, బీజేపీ పొలిటీషియన్ తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఇవాళ ఏంటి మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా ఇదే న్యూస్లు, మొత్తం ఏ టీవీ ఆన్ చేసినా ఏ సోషల్ మీడియాలో అయినా కూడా కేటీఆర్ గురించే. అసలు ఏసీబీ అధికారులు ఏం ప్రశ్నిస్తారంటారు? ఏం జరగబోతుంది? వాట్ నెక్స్ట్ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది, రేవంత్ రెడ్డి గారి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఏసీబీ ఏజెన్సీ ఎంత లేదన్నా స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంటుంది. సో ద పాలసీ డిసిషన్ మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా లేదా, కేటీఆర్ గారి భాషలో చెప్పాలంటే దమ్ముందా, మొగాడివా, ఈరోజు మాట్లాడిన మాటలు ఇది తెలంగాణ భవన్లో ఏం చేసుకుంటావో చేసుకో, నిన్న మాట్లాడిన మాటలు నా ఎంట్రుక కూడా బీకలేవు. మరి ఇవన్నీ చేయగలిగే దమ్ము, ఆయన అన్నటువంటి మాటలు నిరూపణ కావాలంటే మరి రేవంత్ రెడ్డి గారికి ఉందా లేదా? మరి ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యేగా చేసినాడు, మినిస్టర్గా చేసినాడు, ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నాడు, కొంత చదువుకున్న ఆయన కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఇంత కాన్స్టిట్యూషన్ మాలాంటి లాయర్ల దగ్గర చదువుకునే ఉంటాడు. 24 గంటలు ఆయన చక్రబంధం లాయర్ల చుట్టు పెట్టుకునే తిరుగుతుంటాడు ఆయన ఎక్కడ తిరిగినా కానీ. దాంట్లో కూడా ఆయన బంధువులను పెట్టుకునే తిరుగుతాడు, వేరే లాయర్లను కూడా నమ్మడు ఆయన. ఇప్పుడు కూడా లోపలికి పోయిన ఇద్దరు కూడా ఆయన బంధువులే. ఆ రోజు అడ్వకేటు మొత్తం జనరల్స్ కానీ ఇది కానీ జైపీలు మొత్తం వాళ్ళ బంధుగణాన్ని నింపుకున్నాడు. లేదా ఢిల్లీకి వెళ్ళి పెద్ద లాయర్లు ఉంటారు. అయితే ఇంత ప్రతిపక్ష నాయకుడిగా ఇంత అనుభవం ఉన్న ఆయన, మంత్రిగా చేసిన ఆయన, కాన్స్టిట్యూషన్ చదివిన ఆయన, కాన్స్టిట్యూషన్ అవగాహన చదవకపోయినా దాని మీద కొంత అవగాహన ఉండాల్సిన ఆయన ముఖ్యమంత్రి చేతిలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు కదా. అంటే చట్టాలు తన పని తాను చేసుకోపోతాయి అనేది ప్రజలు నమ్ముతారు. సో ప్రజలు ప్రతి పోలీసుని నమ్ముతారు, డిపార్ట్మెంట్ని, ఏసీబీని నమ్ముతారు, చట్టాలను నమ్ముతారు, కోర్టులను నమ్ముతారు, మీడియాని కూడా నమ్ముతారు. ప్రజలు అమాయకులు, తెలియదు కదా. సో అటువంటి ఆయన మరి రేవంత్ రెడ్డి చేతుల్నే ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా ఈరోజు కొత్త లేటెస్ట్గా ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ముందస్తు అంటే కోయిల ముందే కూసింది అని అంటారు కదా. ఆయన కేటీఆర్ గారు మొదటి నుంచి కూడా పాపం ముందే ట్విట్టర్లో ఏదో పెడతాడు, ఇరుకుతాడు అన్నట్టు ఈరోజు కూడా లై డిటెక్టర్ చేసుకో నేను వస్తా. అసలు గవర్నమెంట్ ఎక్కడ అడగనే లేదు. అంటే చెయ్యకపోతే గవర్నమెంట్ ఏదో ఇప్పుడు తప్పు చేసినట్టు, ఆయన అంత ఛాలెంజ్ చేసిన వీళ్ళు చేయలేకపోతున్నారు అంటే నిజంగా ఏం లేదన్నట్టు. అంటే మేకపోతు గాంభీర్యం అంటారు చూడండి, అట్లా కేటీఆర్ ఇవాళ మేకపోతు లాగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఆయన కేటీఆర్ ఈ విచారణకి వెళ్లే ముందు కూడా కేసీఆర్ ని కలిశారు, తర్వాత తెలంగాణ భవన్ కి వచ్చి కీలక నేతల్ని కలిశారు, తర్వాత కార్యకర్తల్ని కలిశారు. అంటే ఇది ఏం మెసేజ్ ఇద్దామని అంటే ఆయన రాజు వెడలే రభసక్ అన్నట్టు, ఆయన ఏదో దేశ స్వాతంత్రం కోసం తెలంగాణ కోసం పోరాడినట్టు, దానికి అద్రగనంగా పోలీసు వాళ్ళు ఏదో పట్టుకపోతున్నట్టు, దాన్ని హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఏదో వినిపిస్తూ ఉంది. ప్రతి జిల్లాకు ₹1 కోటి పంపినట్టు, అలజడులు చేయాలన్నట్టు, ప్రొసెషన్స్ తీయాలన్నట్టు. వీళ్ళు మొదటి నుంచి కూడా ఏ మీటింగ్ పెట్టినా డబ్బులు ఇచ్చే ప్రజల్ని తీసుకొచ్చుకుంటారు. నిజమైన కార్యకర్తలు ఎప్పుడో వెళ్ళిపోయారు, ఉద్యమకారులు వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళని వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఈ తెచ్చుకున్న వాళ్ళు ఎట్లాగో ఆర్టిస్టులు వాళ్ళు పేమెంట్ చేయండి ముందుకు పోరు కదా. ఇదంతా పేడ్ ఆర్టిస్టుల గ్రూపే. ఇప్పుడు అంతా టీఆర్ఎస్ పార్టీ దీదెన్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో మొత్తం పేమెంట్ ఆర్టిస్టులతోనే నిండిపోయింది. అది మాలాంటి కార్యకర్తలు ఎవరు లేడు అక్కడ. సో అట్లా ఆ రకంగా ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఒకటి మనం అర్థం చేసుకుందాం, ఈ ఏదైతే రేస్ పెట్టినాడో ఇక్కడ, ఈ ఫార్ములా కార్ రేస్ ఏదైతే పెట్టినాడో, దీంట్లో మనం సబ్జెక్ట్ మీదకి వెళ్దాం. మనం నిజంగా కూడా ఈ ఫార్ములా 2 కంపేర్ చేస్తూ ఉన్నాడు. ఇది రేవంత్ రెడ్డి కేసు, నిన్ను ఏసీబీ ఆ రోజు కేసు పెట్టినందుకు నా మీద పెట్టిండు, కక్ష సాధింపు. నేను రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, అది కానే కాదు, అట్లా కక్ష సాధింపు అనుకోరు. మీరు చట్టాలకు అనుగుణంగా ధర్మమైన పరిపాలకుడు అయితే నిజంగా కూడా తప్పులుంటే మీరు శిక్షించాల్సిందే. మీరు కక్ష సాధింపు చర్యలని భయపడిను ఏమైతే ఏదో చేస్తే నేను బదలాం అయిపోతానే భయంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా.
అంత భయం సీఎం గారు పడాల్సినటువంటి అవసరం లేదు. మొన్న కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు కూడా విచారణకి అసలు ఇంత హడావిడి లేదు, ఇంత హంగామా హంగామా లేదు, లేదు, చాలా ఇంత లేదు. కూల్ గా వెళ్ళారు, వచ్చారు. అందుకే రేపు పట్టాభిషేకం అయ్యే యువరాజు కదా, పార్టీ ప్రెసిడెంట్గా మారబోతా ఉన్నాడు. ఆయననేమో డిపార్చర్ రిటైర్మెంట్ మోడ్లో ఉన్న కేసీఆర్ కదా. సో ఆ మాత్రం హైప్ ఈయన చేసుకుంటాడు. అటువంటి అలవాట్లు ఉన్నాయి. నేనేమంటున్నా ఇక్కడ, రేవంత్ రెడ్డి గారి కేసుని సంబోధిస్తూ ఉన్నాడు కేటీఆర్ గారు ఈరోజు. అంటే నేను రేవంత్ రెడ్డి గారిని ఎన్కేస్కి రావట్లేదు ఇక్కడ. నేనేమంటున్నా అంటే తెలంగాణ పౌరుడిగా, ట్యాక్స్ పే చేసిన పౌరుడిగా నేను అడుగుతా ఉన్నాను. నేను ప్రజల పక్షాన, మీ అందరి పక్షాన నేను అడుగుతా ఉన్నా. ఏమడుగుతా ఉన్నానంటే, రేవంత్ రెడ్డి గారు ఆయన సొంత రియల్ ఎస్టేట్లో సంపాదించిందో, చంద్రబాబు నాయుడు ఇచ్చిందో, ఆ పైసలు ఎవరియో వ్యక్తిగతమైనవి, అవి ప్రజల సొమ్ము కాదు. అది ఆయన ఎమ్మెల్సీ ఎవరికి ఓటేయడానికి బ్రైబు ఇచ్చినాడని చెప్పి ఏసీబీ కేసులు పెట్టిరు. అది అతిగతి లేదు. ఈయన 10 ఏళ్ళ పరిపాలించిండు కానీ దాని మీద ఆ కేసు కూడా పురోగతి ఏం లేదు. అయితే నేనేమంటున్నా అంటే, దాంతో ప్రజలకు సంబంధం లేదు. ఆ పైసలు ఎవరియో ఏందో, నీ ప్రభుత్వమో ఆయన ప్రభుత్వమో, అది రాజకీయాలు. కానీ ఈరోజు నేరుగా ప్రజాధనం కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసులు పడ్డా, ఇవాళ కార్ ఫార్ములా రేసు కేసు అయినా కానీ హెచ్ఎండిఏ నిధులు మళ్లించడం అంటే ప్రజాధనమే కదా. సో ఈ ప్రజాధనము విషయంలో దాన్ని ఆ కేసుకి ఈ కేసుకి ఎట్లా కంపేర్ చేసుకుంటావు కేటీఆర్ అని నేను అడుగుతున్నా. రెండోది అయితే ఇట్లా మేము ఎందుకు అడగామంటే, మేము ఒక పార్టీలో ఉన్నాం. ఇప్పుడు అట్లా మాట్లాడితే ఆయన రేవంత్ రెడ్డి గారికి ఏదో ఇది ఉన్నట్టుగా వస్తుందని మేము మాట్లాడతలేము. కానీ ఇది నిజంగా మాట్లాడాలంటే ఆ రకంగా ఉంటుంది. రెండోది మీరు ఇక్కడ గమనించండి, మొత్తము ఈ స్కామ్లో సరే ఏదైతే హెచ్ఎండిఏ దేనికి ఉందండి, ఫస్ట్ నేను మౌలికంగా మీకు అర్థం చేయించి అకాడమిక్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. హెచ్ఎండిఏ హైదరాబాద్ డెవలప్మెంటు శాస్త్రీయబద్ధంగా జరగడానికి, శాస్త్రీయబద్ధం అంటే మంచి గ్రీనరీ ఉండాలి, లేదా వరదలు వస్తే నీళ్లు పోవాలి, లేదా డ్రైనేజ్ బాగుండాలి, మంచినీటి సౌకర్యం కల్పించాలి, ప్లాన్డ్ సిటీని డెవలప్ చేయడానికి హెచ్ఎండిఏని దాని మూల సూత్రాలు దాన్ని అట్లా అందుకు స్థాపించుకున్నాం మనం. పెద్ద పెద్ద రోడ్లు ఎట్లా ఉండాలి, ఇది ఎట్లా ఉండాలి, అవుట్స్కర్ట్స్లో నగరం దాటిన తర్వాత ఎట్లా లేఅవుట్లు చేసినా వీళ్ళే పర్మిషన్ అథారిటీస్. దాని గురించి పెట్టిన హెచ్ఎండిఏని ఏడికి తీసుకొచ్చిరంటే, వీళ్ళు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ, ఏది గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైనా డిస్ప్యూటెడ్ ఉంటే టేక్ ఓవర్ చేయడము, లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ దగ్గరికి పోయి ఏది 60-40 అట్లా రేషియో కూడా ఫిక్స్ చేసుకొని ఒక బిల్డర్ లాగా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా ప్లాట్లు చేసి అది అమ్మి హెచ్ఎండిఏ సేల్లో మేము ఆక్షన్ పెడితే ఇన్ని డబ్బులు వచ్చినాయి ప్రభుత్వానికని ఘనత చెప్పుకోవడానికి ఉపయోగించుకున్నారు. అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మార్చిరు దాన్ని. తర్వాత తను చేయాల్సిన కార్యక్రమాలు నగర డెవలప్మెంట్ మీద దృష్టి లేకుండా చేసినారు అధికారులని. ఆ తర్వాత ఫ్యాంటసీగా ఇటువంటి ఏమంటారు గ్లామరస్ గేమ్స్ ఏదైతే ఉందో ఈ ఫార్ములా కార్ రేస్ ఎవరికి ఉపయోగపడుతుందండి? కార్ రేస్ వల్ల అసలు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న యువతకి, ఏపీ కానీ తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న యువతకి ఏమైనా యూజ్ ఉందా? అంటే వాళ్ళకి ఉద్యోగ ఉపాధి గారు, మీరు ఒక టైర్ అన్న కొనగలుగుతారా కార్ది? నీకెందుకు ఆ రేసు? ఉల్టా మీ పిల్లలు చూస్తే అటువంటి కారు కొనేయమంటారు. ఇంకా ఉల్టా అటువంటి పరేషాన్లలో పడతాం మనం. అంతా మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు. తెలంగాణ మనం డెవలప్ కాలేదని చేయడానికే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది. అప్పుడే ఈ కార్ రేస్ ఏమనంటే బ్రాండ్ ఇమేజ్. హైదరాబాద్కు కొత్తగా బ్రాండ్ ఇమేజ్ ఏం అవసరం అండి? ప్రపంచ దేశాలు గుర్తిస్తాయి మనని. రిచెస్ట్ వెనకటిది ఉంది కదా మనకు. సో అటువంటి రాష్ట్రానికి నువ్వు తెచ్చేది ఏంది? ఇలా పిల్లకాకి కేటీఆర్ ఈయన తెస్తే హైదరాబాద్ ఇమేజ్ మిగులుతుందా? ప్రపంచంలో టాప్ లో ఒక 500 కంపెనీలు ఉంటే 85 కంపెనీలు ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాయి. నీకు నేచర్ ఇక్కడ సహకరిస్తుంది. తర్వాత గతంలోని చరిత్ర ఉంది. ఇవాళ పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి. మీరు కట్టిన కాళేశ్వరం కూలిపోయిందేమో కానీ వెనకట కాకతీయ రాజులు కట్టినటువంటి అనేకం కోటలు ఇవాళ మనం చూడడానికి, సందర్శించడానికి పోతాం. రామప్ప దేవాలయం ఉన్న చార్మినార్లో మట్టి లేదు, మక్కా మసీదులో మట్టి లేదు, చార్మినార్లో రాయి లేదు, గనేట్ రాయి లేదు. అంటే చార్మినార్ అంతా కూడా మట్టితో కట్టారు, మక్కా మసీద్ అంతా రాయితో కట్టారు. నీకు ఎక్కడ వెతికినా ఇంత మట్టి దొరకదు, రాయి మీద రాయి. సో మక్కా మసీదులో మట్టి లేదు, చార్మినార్లో రాయి లేదు. గతంలో మీరు హుసేన్ సాగర్ని కంపు చేసినారు, మూసీ నది కంపు ఉంది. తర్వాత మీరు కట్టింది ఏది చక్కగా ఉందని ఎక్కడ చూడు పొరపాట్లే కదా. వెనకట రాజుల చరిత్ర చూడడానికి అనేక దేశాల నుండి ఇక్కడికి వస్తారు. అటువంటి రాష్ట్రాన్ని నేను డెవలప్ చేస్తాను, నేను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చేస్తానంటే ఎంత మూర్ఖత్వం. అది ఈ ఫార్ములా రేసు. ఈ ఫార్ములా కార్ రేసులో మనం చేయాల్సింది ఏంటంటే, ఇది హెచ్ఎండిఏకు ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకి ఇది కొంత సిస్టర్ కన్సర్న్ లాగా అనుకోండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. సో హెచ్ఎండిఏ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ యాక్చువల్గా.
కానీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కొంత ఉంటుంది, ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక చైర్మన్ చేసినప్పుడు నా డిపార్ట్మెంట్కి బీసీ వెల్ఫేర్లో మాకు కొంత మా అకౌంట్లో డబ్బులు ఉన్నా కానీ మేము గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకొని ఏ కార్యక్రమం అయినా చేయాలి. సో అప్పుడు మాకు ఆ నిబంధనలు ఉండేది. సరే మాకు ఆయన అంటే ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి చెక్ పవర్లు ఉన్నాయేమో కానీ మాకు అవి ఏవి లేవు, మా చైర్మన్లకు ఏమీ లేవు. ఈయన హెచ్ఎండిఏకి వైస్ చైర్మన్ ఎవరు, కేటీఆర్ గారు. హెచ్ఎండిఏకి చైర్మన్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అరవింద్ కుమార్ గారు, దీదెన్ ప్రిన్సిపల్ సెక్రటరీస్, దీదెన్ హెచ్ఎండిఏ డైరెక్టర్స్ వీళ్ళు ఉంటారు. సో ఇటువంటి దాంట్లో ఏంటంటే ఏదైనా నిర్ణయం జరగాలంటే ఫస్ట్ బోర్డు మీటింగ్ జరగాలి. జరగలేదనే చెప్తున్నాడు కదా ఈయన. ఏమంటున్నాడు, బయటనేమో ప్రజల ముందేమో నేనే చెప్పినా ఆయన నియమని, అధికారుల తప్పే లేదు, నా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఇచ్చిరు. అంటే అసలు ఏదైనా రూల్ ఆఫ్ యాక్షన్ ప్రకారం వెళ్ళాలి కదా. ఏదైనా పబ్లిక్ మనము అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రజాధనానికి నువ్వు కర్తవ్యం అయినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. దానికి బిజినెస్ రూల్స్ ఉంటాయి. మీకు ఎప్పుడు కూడా గవర్నమెంట్లో ఆషామాషిగా ఉండదు. ఇదేదో రాజుల కాలంలో నేను రాజుని, ఓ కోశాధికారి ఉంటాడు, ధాన్యాగారం కోశాధికారం అంతా దాంట్లోకి వెళ్ళి ఏమంటాం అంటే ఎవడన్నా వస్తే మన ధాన్యాగారంకి వెళ్ళి ఇచ్చేయి, మన కోశాగారంకి వెళ్ళి ఇచ్చేయి అని నేను కోశాధికారిని ఆదేశించినట్టు, నేను రాజునైనట్టు. వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ? ప్రాంతీయ పార్టీ దట్టు ఉద్యమ పార్టీ దట్టు అంటే వాళ్ళని మా నాయన ముఖ్యమంత్రి, నేను మంత్రి, నేను ఏం చేసినా ఏం కాదు, మళ్ళీ గెలిచేది మేమే 5 ఏళ్ళు. మమ్మల్ని ఆయన భాష మాట్లాడంటే ఆయన మమ్మల్ని ఎగటోడు, అడుగెట్టోడేవాడు, పీకెట్టేవాడేవాడు. ఈ భాషనే ఆయనది మొత్తం. కేసీఆర్ సైన్యం అంతా కూడా అసలు వదిలిపెట్టదు అని చెప్పేసి పొద్దున్న వెళ్ళేటప్పుడు కూడా మాట్లాడారు. అంటే నన్నంటూ అరెస్ట్ చేస్తే అన్నారు. అంటే అరెస్ట్ చేస్తారు అన్న భయం ఆయనకు ఉందంటారా? అసలు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ప్రభుత్వం గొప్పదండి, కనిపించదు నీకు చూస్తే ఎక్కడ. ప్రభుత్వానికి ఎదురు ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇక టీఆర్ఎస్ కార్యకర్తలు ఏమన్నా దేశంలో మిలిటరీ సైనికులా ఇల్లు ఏమన్నా అల్లకల్లోలం అవుతుందా? తీసి లోపల పడేస్తే ఎవరేం చేస్తారు? ఎవరేం చేయరు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి, ఆ ఏజెన్సీకి చిత్తశుద్ధి ఉండాలి. ఈ అరెస్ట్ల పర్వం అనేది ఒక సానుభూతిని కూడా పెంచుతుంది ఆ పార్టీకి అనే ఒక కోణం ప్రజల్లో ఉంది, ఇటు ప్రభుత్వాల్లో ఉంది. దాని గురించి ఇప్పుడు ఒక్కవేళ నేను అనుకుంటా కొద్ది మేరకు ఉంటే కేసీఆర్ గారు హెల్త్ విషయంలో ఏజ్ అయిపోయింది కదా, ఏమన్నా ఉంటే అరెస్ట్ లేకుండా ఆయన మీద ఇన్వెస్టిగేషన్స్ చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటారేమో ప్రజలు. కానీ కేటీఆర్ని మాత్రం ప్రజలందరూ ఏమంటారు అంటే గ్రౌండ్లో ఇంత అహంకారి, ఒకసారి అసలు లోపలేసితే తెలిసి వస్తుంది నాకు. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎంతమందిని లోపలేసారు? కేటీఆర్ మాట్లాడే అహంకారపూర్త భాషలో ప్రజలే అనుకుంటున్నారు. అవి ఫకర్ అనగలేదు ఈయనకు, ఇది మన ఏది అహంకారం అనగలేదు అనేది ప్రజల భావన ఉంది ఈయన మీద. ఈయన ఏంటంటే నేను ఎక్కడ లొంగిపోయినట్టు అవుతుందో, నేను తక్కువ మాట్లాడితే కొంత అనేది ఆ భాషని కంటిన్యూ చేస్తున్నాడు. సో నేను అనుకుంటున్నా అక్కడ కేటీఆర్ గారు ఇబ్బందుల పాలవుతున్నాడు. దీనికి ఇంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలి. అసలు వెనకటి లీడర్లు ఏమంటారండి, ఈ కేసులో మాసన్ లీడర్లో ఉంటే ఏం చేస్తారో చేసుకోండి, అధికారంలో మీరు ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, న్యాయానికి నేను ఎవరు కట్టుబడి ఇది కాదు. ఈటెల గారు ముందు ఆ పార్టీలో ఉన్న, ఇప్పుడు పార్టీ ఎంతమంది అండి దేశ ప్రధానులు వేయరు, ముఖ్యమంత్రి జయలలిత లాంటి వాళ్ళు స్టాల్ వార్డ్స్ వేయరు, ఎవరు పోలేదు చెప్పండి, ఎదుర్కొన్నారు, బయటకు వచ్చారు. సో ఆ రకంగా ఉండాలి. జైల్లోకి వెళ్ళే వాళ్ళందరూ గాంధీ మహాత్ముని అన్నట్టు అనుకుంటారు. ఏమో ముఖ్యమంత్రులు అవుతారట కదా, పోయిరా నువ్వు కూడా, ఏముంది ముఖ్యమంత్రి అవుతావు. ఇప్పుడు మీ చెల్లెకి నీకు కాంపిటీషన్ నడుస్తుంది, ఆమె జైలుకు పోయింది, ఆమెనే అవుతుంది అని అంటారు. ఎస్, ఇప్పుడు కాళేశ్వరంలో వాళ్ళిద్దరు జైలుకు పోయి కేటీఆర్ జైలుకు పోతే కవితనే దిక్కు అవుతుంది వీళ్ళని బయటకు తీసుకురావడానికి. కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళారు, సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళారు, సీఎం అయ్యారు. కాదు, శ్రీకృష్ణుడు జైల్లోనే పుట్టిండు, ఆయన పెద్ద ఇది అయిపోయింది కదా ద్వారకా. అప్పటి నుంచి ఈ స్టోరీ అంటుంటారు. సరే పొయ్యొస్తే తెలుస్తుంది, ఆయనకు జైల్లో అంతకుముందు పెట్టిరు కదా అనేక మందిని. సో నేనేమంటున్నా, ఒక్కటి ఇక్కడ గమనంలోకి తీసుకోండి. మీరు మినిస్టర్గా ఉన్నారు, హెచ్ఎండిఏ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి డబ్బులకి మీరు ధర్మకర్త, యు ఆర్ ద వైస్ చైర్మన్. రేపు ఎన్నికలు రిజల్ట్ ఏమొస్తుందో తెలియనప్పుడు, ఎన్నికల కమిషన్ కోడ్ ఉన్నప్పుడు ఎట్లా ఖర్చు పెడతారు? సో ఎన్నికల కమిషన్లో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలి దీంట్లో. రెండవది నేనేమంటున్నా అంటే హెచ్ఎండిఏ ద్వారా ముఖ్యమంత్రి గారి అనుమతి చైర్మన్గా ఉందా? సో మీ బోర్డు మీటింగ్ అయ్యిందా? మినిట్స్ రాసిరా? సో రాటిఫికేషన్ తర్వాత చేద్దామనే ఒక అహంభావంతో పోయినరా? కొన్ని చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ ఉందనుకోండి, నిర్ణయం ముందు తీసుకుంటారు,
తర్వాత బోర్డు మీటింగ్లో రాటిఫై చేసుకుంటారు ఫైల్స్. ఓకే. నువ్వు గవర్నమెంట్ ఉంటావో ఉండవో తెలియదు కదా, ఎలక్షన్ల పీరియడ్లో ఉన్నావు కదా, అవును. ఇంత అహంకారం ఎందుకు, మళ్ళీ నేనే గెలుస్తానని ప్రజలు తీర్పిచ్చే నేను ఇంటికి పంపే, ఇవాళ నువ్వు కేసులు ఇరుకుతీవి, నువ్వు జైలుకు పోవడుతీవి. ఈ మాత్రం తెలియదా, అంతే తెలివి ఉన్న వాళ్ళం అంటారు కదా. సో నేను ఇక్కడ అభ్యంతరకరమైనటువంటిది ఏంటంటే ఇండివిజువల్గా నిర్ణయం తీసుకొని ఈ ఆఫీసర్లు కూడా ఆ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు చదువుకున్నారు, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీకు మీ కొలువులు మీరు కాపాడుకోవాలి కదా. గతంలో ప్రభుత్వాలలో ఐఏఎస్లు కూడా జైళ్ళ పాలు అయ్యారు కదా. సో కనీసం అదన్నా అవగాహన పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ వ్యవహారం చేసేది ఉండే. సరే ఈయన మళ్ళా గెలుస్తాడు, ఈయన ముఖ్యమంత్రి కొడుకు, వీళ్ళదే పవర్ ఉంటుంది, మంచి పోస్టింగ్లు కావాలి అనే దాంట్లో వాళ్ళు పడ్డారు. సరే ఇదంతా ఒకవైపు హెచ్ఎండిఏది 10 కోట్ల మీద ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే దానికి బిజినెస్ రూల్స్ అప్లై అవుతుంది. దానికి ఒక ప్రాసెస్. బిజినెస్ రూల్స్ అంటే ఏంటి అంటే మనం సెక్రటరేట్లో ఫైళ్ళు పోయినప్పుడు ఒక ఏఎస్ఓ నుంచి, ఎస్ఓ నుంచి, డిప్యూటీ సెక్రటరీ నుంచి తర్వాత వయా మీకు ఏది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయి, సిఎస్కు పోయి, సీఎంకు పోతుంది. సో ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క తీరు ఉంటుంది, స్టెప్ బై. పాలసీ డిసిషన్ అయితే ఒక రకంగా ఛానల్, ప్రాపర్ ఛానల్ ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ఆబ్జెక్ట్స్కి డెఫినెట్గా ఉంటుంది కదా. డెఫినెట్గా మేము ఏదో కొద్ది కాలం చిన్న పదవులు చేస్తేనే మేము చాలా నిబద్ధతతోని ఎక్కడ ఏం జరిగితే ఎట్లా ఉంటుంది అన్నట్టు వస్తున్నాము. సో నేను ఇవన్నీ కూడా ఉంటాయి, దాన్ని బిజినెస్ రూల్స్ అంటారు. సో ఈ ఫైనాన్షియల్ దాంట్లో ఏంటంటే నీకు హెచ్ఎండిఏ ఓన్ ఎర్న్ డబ్బులు దానికి ఉన్న ఆ సంస్థకి వెల్ఫేర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏమో బై మెర్సీ ఆఫ్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే వీళ్ళు కింద లోన్లు ఇవ్వగలుగుతారు, లేకపోతే లేదు. ఈ హెచ్ఎండిఏ అట్లా కాదు, ఓన్ రెవెన్యూ కూడా ఉంటుంది. కానీ 10 కోట్ల మీద ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు బిజినెస్ రూల్స్ అప్లై అవుతాయి. తప్పకుండా ఈ ఫైలు సీఎం దాకా పోవాల్సిందే, చైర్మన్గా పోవాల్సిందే, గవర్నమెంట్ పెద్దగా కూడా పోవాల్సిందే. ఎట్లా పోతుంది? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సిందే. క్యాబినెట్ అప్రూవల్ కూడా అవసరం ఇన్ బిట్వీన్. సీఎం కూడా ఈయన రాజు కాదు, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ బై క్యాబినెట్. డెమోక్రసీలో వండర్ ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా క్యాబినెట్ సంపూర్ణంగా మెజారిటీ నిర్ణయం జరిగితేనే సీఎం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు తప్ప సీఎం జస్ట్ హెడ్ ఆఫ్ ది క్యాబినెట్ అంతే. ఆయన కూడా వన్ ఎమాంగ్ ది క్యాబినెట్ పర్సన్ లాగానే. సో డెమోక్రసీ యొక్క వండర్ అది. వీళ్ళు మొత్తం దాన్ని దుర్మార్గంగా డెమోక్రసీని అంతా కిల్ చేసి ఈరోజు మొత్తం ఓన్గా రాజుల పరిపాలనలాగా, యువరాజు పరిపాలనలాగా చేసి ఇయ్యాల కుటుంబం పాపం కోట్ల చుట్టూ, పాపం ఎందుకంటున్నాడు, మొత్తం కుటుంబం అంతా ఇవాళ అక్కడ దారి పట్టినారు అనేది కల్వకుంట్ల కుటుంబం కథా చిత్రం లాగా వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు మీరు ఒక సీనియర్ అడ్వకేట్ గా అసలు ఈ కేసులో ఎలాంటి సెక్షన్స్ కేటీఆర్ కి తప్పకుండా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంది కదా దీంట్లో, 409 అప్లై అవుతుంది, 420 ఉంది, ఆ తర్వాత పీసీ యాక్ట్ ఉంది కదా, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. సో ఆ సెక్షన్స్ ఉంటాయి. తర్వాత మీకు 120B ఎవరన్నా నలుగురు కలిసి చేస్తే దెర్ ఆర్ సో మెనీ లాక్నస్ ఉన్నాయి. మీకు చెప్తాను కొన్ని. దీంట్లో ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ కేసులో జరిగినటువంటిది ఏంటంటే అనాథరైజ్డ్ పేమెంట్స్ అండ్ వర్బల్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఒక 55 కోట్లు సుమారుగా, అంటే ఒక 54.88 అప్పనంగా ఇచ్చేయంటే అధికారులకు చెప్తే ఇచ్చేసిర్రు. అది కూడా ఈయన టెంపరరీ మినిస్టర్. దీన్ని ఏమంటారంటే మనం గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఎన్నికలు అయిపోయే వరకు అపధర్మ ప్రభుత్వం అంటారు. అపధర్మ మంత్రిగా ఉండి నువ్వు ఇవాళ అధర్మమైనటువంటి పని చేసినాడు. ధర్మపైన పరిపాలన చేయాల్సినటువంటి ఆయన అపధర్మ మంత్రి. ఈయన అపధర్మ ముఖ్యమంత్రి, ఆయన చైర్మన్ హెచ్ఎండిఏ కేసీఆర్ గారు. సో వాళ్ళు ఈ రకమైనటువంటి అధర్మమైనటువంటి కార్యక్రమం చేసినారు. అనాథరైజ్డ్ పేమెంట్స్ అండ్ ఆన్ వర్బల్ ఇన్స్ట్రక్షన్స్. రెండోది ఏంటంటే వయలేషన్స్ ఆఫ్ ఆర్బీఐ గైడ్ లైన్స్. ఇది చూడండి మీరు, 50 కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించేటప్పుడు ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కూడా తెలియదు అంటే మంత్రికి. డాలర్స్ రూపంలో కూడా చెల్లించిన మనం అందరం కూడా ఏదైనా విదేశానికి ట్రావెలింగ్ పోతేనే మనం మన ఎక్స్చేంజ్ చేసుకుంటేనే ఎన్నో కట్ అవుతాయి మనకి. సో ఆర్బీఐ పర్మిషన్ తీసుకొని చెల్లించాలి, అది చెల్లించలేదు. అంటే ఆర్బీఐ పర్మిషన్ లేకుండా చెల్లించారు. ఇవాళ ఏమైంది, అదే ఆర్బీఐ నోటీస్ ఇస్తే 8 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం మళ్ళా కట్టాల్సి వచ్చింది. దేనికి? పెనాల్టీ. అంటే మంత్రి ఆ రోజు అపధర్మ మంత్రి కేటీఆర్ చేసినటువంటి పనికి
ఇవాళ ప్రజల సొమ్ము మళ్ళీ 8 కోట్లు కట్టాల్సి వచ్చింది. అప్పులు చేసిన దానికి వడ్డీ కట్టినట్టు. మళ్ళీ వడ్డీ కూడా 8.5 కోట్లు సుమారు అది ఉంది పక్కకు, అది కట్టిరు. మళ్ళీ 1 crore ఏదో మిస్లేనియస్ పోయింది. మొత్తం ఇదొక 20 కోట్లు ఖతం అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వ ఖజానా మీద గండి పడినట్టే కదా. ఎంత బాధ అయితే చూడండి. మనం బతకాలంటే నెల జీతం చేసుకుని ఎన్ని కష్టాలు పడతాము, ఖర్చులు పెరిగిపోవడం అంతే. వీళ్ళు చేసిన ఘనకార్యాల వల్లనే మన కింద ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా. ఇన్ఫ్లేషన్ ఏడుకోగలగదు. ఇటువంటి అవినీతి జరిగినప్పుడు, అవినీతి అనేది నేను మొన్న కూడా చెప్పిన, చెక్కకు చెదులెట్లనో ఇనుముకి తుప్పెట్లనో మనిషికి ఈ అప్పులు, మనకి అప్పు పెట్టిపోయింది ఈయన పాత ప్రభుత్వం. సో కాబట్టి ఇలా 7 లక్షల కోట్ల రూపాయలతో తెలంగాణ అప్పులతో ఆగమాగం ఉన్నదని ముఖ్యమంత్రి గారే ఇలా నన్ను ఘోషణ రూపాయి రాదని ఆయన అంటున్నాడు. మరి ఆయన ల్యాక్ ఆఫ్ విజన్తో ఇన్ని అప్పులు ఉన్నాయని తెలిసి కూడా ప్రజల్ని ఎందుకు చీటింగ్ చేసిండో హామీలు ఇచ్చి. మీకు రెండోది, ఇలా వయలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్తో పాటు సర్కంవెంటింగ్ అప్రూవల్ ప్రాసెస్, నేను అన్న బిజినెస్ రూల్స్ ఇవన్నీ కూడా ఏవి లేకుండా చేయడం. ఆ తర్వాత లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్. ఏముందండి, ఏ పని చేసినా వీళ్ళకు లాయర్లు అందుబాటులో ఉంటారు. ప్రభుత్వ లాయర్లు, ప్రతి డిపార్ట్మెంట్కి లాయర్ ఉంటారు. ఇక హెచ్ఎండి ఒక లాయర్, జీపీ ఉండేం లాభము, గవర్నమెంట్ దగ్గర ఏజీపీ ఉండేం లాభము, అడ్వకేట్ జనరల్ ఏజీ ఉండేం లాభం, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అడిగన్నా చేయొచ్చు కదా కొన్ని పనులు. ఎట్లా వాళ్ళకి జీతాలు పుణ్యానికి పోతాయి, మాస్తు జీతాలు ఇవ్వాలి రేపు. ఈయనేం తక్కువ జీతాలా? మంత్రికి, ఎమ్మెల్యేగా ఇవన్నీ కూడా ఐఏఎస్లకి ఏం తక్కువ జీతాలా? ఇవాళ ఇవి చేయడానికేగా మీకు జీతం ఇచ్చింది. ఇవాళ ఎందుకయ్యా ఐఏఎస్లకు 2-3 లక్షల జీతాలు ఇచ్చి, మీకు సౌకర్యాలు ఇచ్చి, కార్లు ఇచ్చి, మీకు ఎక్కడికి పోయినా విఐపి ప్రోటోకాల్. ఇవాళ దేవుడు దర్శనం కావాలన్న తిరుపతికి మీరేమో మమ్మల్ని లెటర్లు అడుగుతారు, ఆడ లైన్ కట్టి తిరగాలి. వీళ్ళకు పోగానే దర్శనాలు, దేవుడి దర్శనం కూడా. ఇన్ని సౌకర్యాలు ప్రజలు నీకు ఇచ్చే జీతాలతోనే, నీకు ఇచ్చే కొలువులతోనే వచ్చినప్పుడు కనీసం ఆ ప్రజలకు తగ్గట్టుగా పని చేయాలి. సో ఇంత అన్యాయమా తెలంగాణలో? ప్రతి కేసు విషయం రోజు డిబేట్లలో మేము రెగ్యులర్ పోయే వాళ్ళకి మొత్తం కల్వకుంట్ల కుటుంబం అవినీతి మీదనే మేము విశ్లేషించాల్సినటువంటి పరిస్థితి. సో మీకు కూడా అనిపిస్తుంది కదా చాలా, అరే మేము ఇంత కష్టపడి మేము కొలువులు చేస్తూ ఉన్నాం, బతుకుడు కష్టమవుతా ఉంది, ముద్ద నోట్లకు పోవాలంటే ఇబ్బంది అయితే, పిల్లల ఫీజులు కట్టలే. ఇప్పుడు మొత్తం ఈ జూన్ నెల అంతా మా ఇంటి దగ్గర చూడండి మీరు, ఆ కాలేజీలో సీట్ కావాలని, ఈ కాలేజీలో కన్సెషన్ కావాలని, ఇవే పనులు మొత్తం. ఒక విద్యను అందియకపోయారు, వైద్యం అందియకపోయారు, కార్ల రేసులట. సానియా మిర్జాకు ఈయన ఈ గనుడే అబద్ధర్మ మంత్రి కేటీఆర్ గారు. ఏంటిది, 1 కోటి రూపాయలు ఆమెకు ప్లాట్లు, ఎవరెవరికో తెలంగాణ గానోళ్ళకి. ఒక టేబుల్ టెన్నిస్ ఆమెకు 1 కోటి రూపాయలు ల్యాండ్లు. తెలంగాణలో ఆడే కబడ్డీయో, వెయిట్ లిఫ్టరో, ఎవరన్నా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన నేషనల్ గేమ్స్ ఆడిన వాళ్ళకి మాత్రమే ఇయ్యరు వీళ్ళు. ఎందుకు వాళ్ళ ఫోటోలు పెడితే చేనేత పరిశ్రమ అమ్ముడు పోవే. అదే ఇక ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చి, ఆమె సినిమా యాక్టర్ ఎవరో ఉండే కదా, అక్కినేని ఫ్యామిలీ నుండి వెళ్ళిపోయిన ఆమె సమంత, ఆమెకు 1 కోట్ల రూపాయలు ఇచ్చి పెట్టుకునే అంబాసిడర్. ఇక ఆమె కట్టుకుంటేనే పోసంపల్లి చీరలు అమ్ముడు పోయినట్టు ఈయన కేటీఆర్ గారు గుర్తించే. నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా ఈ పబ్లిసిటీతో ప్రభుత్వము బానే పడింది, నెక్స్ట్ సెలబ్రిటీస్ బాగానే పడింది. ఈ కార్ ఫార్ములా రేస్ అడ్వర్టైజులు తక్కువన్నాయా? మొత్తం ఇవాళ మెట్రో పిల్లర్లు దేనికున్నాయా అంటే, గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తే కూడా యాడ్లే. ఇక కేటీఆర్ జమాన్లో ఇవన్నిటికీ యాడ్లే, కాళేశ్వరంకి యాడ్లే, దీనికి యాడ్లే. శ్రీనివాస్ గారు, మీ ఉద్దేశం ప్రకారం ఇప్పటి వరకు ఏవైతే సెక్షన్స్ చెప్పారో ఆ సెక్షన్స్ అన్ని అప్లికబుల్ కావచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ విచారణలో కేటీఆర్కి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది మీరు చెప్పిన సెక్షన్స్ ప్రకారం? ఈ క్రిమినల్ అఫెన్సెస్ కనుక ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు, లేదా లైఫ్ ఉంటుంది. 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు అయితే ఇవన్నిటిని కలగలుపుగా. బట్ డిపెండ్స్ అపాన్ ది కోర్ట్ డిసిషన్ అండ్ డిపెండ్స్ అపాన్ ది ఏసీబీ కానీ వీళ్ళు కానీ ప్రూవ్ చేసేటటువంటి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మీద వాళ్ళ ఎంతవరకు. దీంట్లో టెక్నికల్ ప్రూఫ్ ఉన్నాయి అన్నీ. ఏంటంటే అరవింద్ కుమార్ గారి యొక్క అక్కడ డబ్బులు పోయినది వాస్తవం, బిఎల్ఎన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ వాస్తవం. ఇంకా మీకు దీంట్లో ఇంకో కరప్షన్ ఏంటంటే, రోడ్లు వేసినారు కదా, ఆ రోడ్లు వేస్తే మళ్ళీ అవి వెంటనే పనికి రాకుండా పోవడం, మళ్ళీ వేయడం తిరిగి. ఆ రోడ్లు ఇప్పుడు కూడా పనికి వస్తలేదు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. దానికో 200-300 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఆ రోడ్లు ఏమన్నా పనికి వస్తున్నాయి? ఈరోజు ఏం పనికి రావట్లేదు. ఆ ఖర్చు దేనికి తెలుసా? బ్యారికేడ్లకి, దానికి పక్కకు ఫుట్పాత్లకు,
దాని నేను మీద ఆ ఫుట్ చాలా చోట్ల చూస్తూ ఉంటానండి. ఇప్పుడు రోడ్లు వేస్తారు, ఉమ్, చాలా గుంతలు గుంతలుగా గుంతలు ఉన్న ఉంటది. రోడ్డుని సాఫీ చేయాలని వేస్తారు. ఉమ్, విత్ ఇన్ 1 మంత్ 1 month మళ్ళీ అది మళ్ళీ వెళ్ళిపోతుంది. గుంటలు అయిపోతుంది. అలాంటి రోడ్లు వేసి ఏం లాభం? ప్రజాధనాన్ని అలా నేను మళ్ళించడం అదే వల్ల అంటా, ఏంటి నేను లాభం? ఒక్కొక్కసారి ఈయన కేటీఆర్ చెప్పుకుంటాడు, ఏది మాదాపూర్ హైటెక్ సిటీ సైడు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత రజనీకాంత్ లయా సినిమా యాక్టర్ వచ్చి తెలంగాణని ఆహా సింగపూర్ లాగా ఉంది అని చెప్పినారు. ఆ బిల్డింగ్ల కార్లో కూర్చొని వచ్చేటోడు వానవాడన్నప్పుడు వస్తాడు కార్లా, బండి మీద తిరిగే వాళ్ళ బాధలు చెప్పాలి. వానలో కార్లో Spontaneous వచ్చేటప్పుడు వచ్చేసి. పక్కకు చూస్తే అద్దాల బిల్డింగ్లు కనిపిస్తాయి. అవును. నీకు మాదాపూర్లో అద్దాల బిల్డింగ్లు ఉన్నాయి, దేనికి అవి? ఏం ఆడ ఫుట్పాత్ మీద నిలబడి ఎత్తి దూకోవడానిక? ఆడ డ్రైనేజ్ వస్తే నీళ్లు పోతున్నాయా లేవా? లేకపోతే ఇప్పుడు అదే మాదాపూర్ అదే అద్దాల బిల్డింగ్లు ఉన్న దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ ఇవాళ వాన పడితే కార్లు పడవలైపోతాయి. ఆ టైంలో రావాలి వాన పడ్డప్పుడు రజనీకాంత్ పడవ అయిపోతుంది ఆయన కారు. సో నేను ఏమంటున్నా, ఇక్కడ ఈ ఫార్ములా కార్ రేసుకు కూడా వేసినటువంటి రోడ్డు నాణ్యత లోపంతో మళ్ళీ వేయాల్సిన పరిస్థితి. ఆ వేసిన రోడ్డు ఇవాళ ఉపయోగపడుతుందా అంటే ఈరోజు ఉపయోగపడట్లేదు. ఆ డబ్బులు దేనికి ఖర్చు పెట్టిరంటే బ్యారికేడ్లకి, జీబ్రా లైన్స్కి, కార్లు దాంట్లో మళ్ళా ఆ టర్నింగ్ దగ్గర వాళ్ళే అన్నారు, ఏది ఈ ఫార్ములా కార్ రేస్ డిపా వాళ్ళు ఏమన్నారంటే ఇది చికెన్ నెక్ లాగా టర్నింగ్ ఉంది, ఇది కష్టం కదా అని అంటే మళ్ళీ దాన్ని రెక్టిఫికేషను, సో యాక్సిడెంట్ అవుతుంది అంటే ఎంత లోపభూ ఇష్టం అంటే ఎంత నెగ్లిజెంట్ అంటే ఇక్కడ. సో మంత్రులే ఈ రకంగా ఉన్నప్పుడు కింద అధికారులు కూడా ఆ రకంగా ఉంటారు. సో ఇట్లా డబ్బులు అక్కడ అనేకం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరుతోని వాళ్ళకు చెల్లింపుల పేరుతోని ఈ ఫారెన్కు పోయినటువంటి ఈయన ఏమంటాడంటే ఇప్పుడు బయటనేమో నేనే చెప్పినా నేనే ఇచ్చినా ఇది హైదరాబాద్ బ్రాండ్ పెంచనీకే అని చెప్తాడు, అడ్మిట్ చేస్తాడు. మీరు అఫిడవిట్ పోయి చూడండి అందులో ఏమి ఇచ్చిండో స్టేట్మెంట్లా కోర్టుల మొన్న వీళ్ళు ఏదైతే క్వాష్ ప్రొసీడింగ్ చేసిరు కదా హైకోర్టులో, దాంట్లో ఏం చెప్తాడు అఫిడవిట్లో వీళ్ళ లాయర్లు అంటే ఈయనకు తెలియదు, ఈయన మినిస్టర్గా అది రొటీన్ ప్రాసెస్ అధికారులదే బాధ్యత అన్నట్టు మాట్లాడి. అధికారులేమో పాపం పాపమేమో విచారణకు వచ్చిన వీళ్ళంతా వాళ్ళేమో ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వం. చెప్పడం వల్లే అందుకే వాళ్ళకి ఇలా బుద్ధి చేశారు. ఉండాలి, వాళ్ళకి తెలివి ఉండాలి. ఇలా ఐఏఎస్లు చదివిరు, మ్మ్. ఐఏఎస్ చదివిరు అంటే ఓ అందరు సమాజం రెస్పెక్ట్ ఇస్తుంది. ఎంతో ఏం రెస్పెక్ట్? కష్టపడి ఈ ఐఏఎస్లు వచ్చి కష్టపడి ఉంటారు. వచ్చిర్రు అనే రెస్పెక్ట్ ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్లు మీరు మీ సంఘాలు ఏం చేస్తున్నాయో అర్థం కాదు. ఇటువంటి అవినీతి అధికారులని ఆ సంఘం ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలకు వెళ్ళి వెలివేయాలి. కాకపోతే ఇప్పుడు ఏమంటారంటే ఇక ఆరోపణలే కదా, ప్రూవ్ అయినప్పుడు చూద్దామంటే సాక్ష్యాలు ఏడ ఉండాలి. ప్రూవ్ అవుతుంది? ఇప్పుడు కేటీఆర్ లాంటి వాడు ఇది సుప్రీంకోర్టు దాకా తీసుకుపోతాడు. మ్మ్. ఇది ఇలా అయ్యేది పది పోయేది కాదు. కార్ల రేసు స్పీడ్ ఉండొచ్చు మీరు చూసినప్పుడు, కానీ మ్మ్. ఈ కేసులు స్పీడ్ ఉండవు, ఓకే. ఈ రేస్ అంత స్పీడ్ ఉండవు. మ్మ్. ఇంకోటి ఏంటంటే గమ్మత్తు ఇయ్యాల వీళ్ళు ఏమంట కార్ల రేసులు పెట్టిరో కానీ కల్వకుంట్ల కుటుంబం కార్లు ఎక్కడ రేసు పోతున్నాయి అంటే కాళేశ్వరం కమిషన్ కాడికి కార్ల రేస్ అవుతుంది. ఏది 100 కార్లు అవును. గజ్వేల్ ఫామ్ హౌస్కి వెళ్ళి కాళేశ్వరం కమిషన్ దాకా. అవును. ఇవాళ ఈయన కేటీఆర్ తెలంగాణ నందినగర్ ఇల్లు వయా తెలంగాణ భవన్ వయా ఏసీబీ ఆఫీసు అవును. కార్ల రేసు. అవును. కార్ల రేసు ఏమంట పెట్టిండో ఇవన్నీ కార్ల రేసులే అవుతున్నాయి. ఓకే. ఆమె హౌస్ రేస్ కోర్సులో ఉన్న హౌస్ రెవెన్యూ కోర్టులో మ్మ్. అక్కడ ఆమె ర్యాలీ కవిత గారిది. ఆ కవిత. ఈ కార్ల రేసులు ఈ ఫార్ములా అది ఫెయిల్ అయిందో పాస్ అయిందో కానీ వీళ్ళ కార్ల రేసులు మాత్రం కమిషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. ఒకవేళ ఇవాళ విచారణ అయిపోయిన తర్వాత పొద్దున్న విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడినట్టు ఒక నిజంగా సందర్భం ఉంది. మామూలుగా ఒకవేళ arrest సామాన్యం అయితే- ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు అయితే అరెస్ట్ అవుతారు 100%. మ్మ్. ఎందుకంటే నిజంగా అరెస్టు, ఇంకొక విషయం మీకు చెప్తాను కేవీ గారు బాగా వినండి. మనలాంటి వాళ్ళు ఎవరన్నా మిడిల్ క్లాసు సామాన్యులు పోలీస్ స్టేషన్లలో పోతే ఫస్ట్ అరెస్ట్ చేస్తాడు, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అది నిజం. మ్మ్. ఇక వీళ్ళ దాంట్లోనేమో మ్మ్. నోటీసులు ఇస్తారు, కోర్టులకి వెళ్ళి పెద్ద పెద్ద లాయర్లు వచ్చి అది ఎట్లా వస్తాయో ఆర్డర్లు తెలియదు కానీ వీళ్ళని అరెస్ట్ కాకుండా ఆర్డర్లు ఇస్తారు. మ్మ్. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు రాగానే ఆయనకు అవును. బెయిల్ అరెస్ట్ కాకుండా ఇక భయం ఏముంటుంది వీళ్ళకి. అవును. ఇప్పుడు ఈ రోజు కూడా మొన్న పోయి వచ్చే ఇప్పుడు కూడా నోటీస్ ఇచ్చే చేయాలి, మళ్ళీ ఈయనకు గవర్నర్ అనుమతి తీసుకొని చేయాలి. ఇదన్నీ ఎమ్మెల్యే కదా, మ్మ్. అదొక ప్రొటెక్షను. మ్మ్. అన్ని protocols. అన్ని యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు. మ్మ్. న్యాయ వ్యవస్థకి ఎంత కాలయాపన చేయాలనో అంత కాలయాపన చేసే విధంగా ఓకే. కల్వకుంట్ల కుటుంబం చేసుకుంటుంది. వాళ్ళు మ్మ్. తెలివిగా వ్యవహరిస్తున్నారు. మరి ప్రభుత్వం చాతుర్యంతో ఈడ మరి చట్టాలకు అనుగుణంగా ప్రజలను విశ్వసించే విధంగా చట్టాల పట్ల ప్రభుత్వాల పట్ల, ప్రభుత్వం అంటే ఎవరు? మనం ప్రజలం. ఓకే. మరి ప్రజల సొమ్ము దుర్వినియోగమైనప్పుడు వాళ్ళకి ఎంత కోపంగా ఉంటారు. యాక్షన్ కూడా అదే రకంగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ఒకవేళ ఈ రోజు కాకపోతే ఈ రోజు విచారణ అవుతోంది, ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ కాకపోయినా రేపు అనే రోజు
కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా మన తెలంగాణలో హైదరాబాద్లో ప్రజా సమీకరణాలు కానీ అసలు సమీకరణాలు ఎలా ఉంటాయి అంటారు, పరిణామాలు ఎలా ఉండబోతాయి అంటారు? అసలు కేవీ గారు సమీకరణలు ఎక్కడండి, ఇవి మ్యాథ్స్ లేదు ఏం లేదు. మీరు మ్మ్. 0 వచ్చిన పార్టీ అది బీఆర్ఎస్. మ్మ్. దేంట్లో? ఎంపీ ఎలక్షన్స్లో మ్మ్. 0. ఓకే. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయలేదు. మ్మ్. ఇది అసలు కాంపిటీషన్ ఫీల్డ్లోనే లేదు పొలిటికల్ రాజకీయాల్లో సిస్టంలో. zero. రాజకీయాల్లో 0. ఈ డెమోక్రసీలో పొలిటికల్ పార్టీగా తను ప్రతి ఎన్నికలలో పోటీ చేయాల్సినటువంటి దమ్ము ధైర్యం అని మాట్లాడే కేటీఆర్, దమ్ము ధైర్యం ఏడుంది వాళ్ళకి ఎన్నికలలో పోటీ చేసేది. ఓకే. కాబట్టి అటువంటి పార్టీ గురించి సమీకరణలు మారేది లేదు, పోయేది లేదు. ఇక్కడ ఉన్నదల్లా ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిణామాలు ఏదైతే ఎలా చేస్తున్నదో మారుతున్నాయి? పరిణామాలని బీజేపీ ధీటుగా ఎదుర్కొంటుంది. ఓకే. అందుకే బీజేపీకి వాళ్ళకు కాంగ్రెస్కి 8 ఇస్తే ప్రజలు ఈక్వల్గా 8 సీట్లు ఇవాళ బీజేపీకి ఇచ్చారు. ఓకే. ఇంకోటి, ఈ రాష్ట్రంలో మ్మ్. తెలంగాణ రాష్ట్రంలో అంత పెద్ద మునగాడు అనుకున్న కేసీఆర్ను ఓడగొట్టింది బీజేపీయే. రేవంత్ రెడ్డి నేను ఇంత పెద్ద నేను కేసీఆర్ను ఓడగొట్టిన, నేను మునగాళ్ళకు మునగాన్ని అనుకున్న ఆయనను కూడా ఓడగొట్టింది బీజేపీ పార్టీయే. మ్మ్. తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీజేపీ బలాదూర్. బీజేపీ రేపు కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీలో 5 ఏళ్ళ గురించి వాళ్ళు గెలిచిరు కాబట్టి ఉంటారేమో ఇంకా 3 ఏళ్ళు, కానీ వాళ్ళని ఎదుర్కొని దించేది రేపు రాబోయేది బీజేపీ ప్రభుత్వం. ఓకే. అంటే ఇక్కడ రాజకీయాల సమీకరణాలుగా 0 అనుకోవచ్చు. ఇటు రాష్ట్రంలో తెలంగాణలో పరిణామాలు ఎలా మారబోతాయి, ఎలా ఉంటాయి అంటారు? కేటీఆర్ కనుక అప్పుడే arrest అయితే? మారిపోయినాయి పొలిటికల్. వీళ్ళ అరెస్ట్లతో ఏం కాదండి. ప్రజలు ఏమంటారంటే సరే వీళ్ళు ఎందుకంటే చేసిన కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావచ్చు, చేస్తారు, కొంతమేరకు చేస్తారు. వాటిని ఇవి ఎలా తిప్పి కొట్టగలరు అంటారు అది ప్రభుత్వం? రాజకీయ రంగంలో టీ కప్లో తుఫాన్ లాగా ఏదో అంతే. అక్కడక్కడ సింబాలిక్ గా వస్తాయి, కానీ ఏం జరగదు. ఎందుకంటే మ్మ్. గ్రామాలలో 7 ఉన్నది, వీళ్ళ క్యాడర్ 7 ఉన్నది. మొత్తం బీజేపీ క్యాడర్ ఉంది, ఉంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంత ఓకే. పైరవికారులు అసొంటి కార్యకర్తలు అందులో ఉంటారు ఓకే. కాంగ్రెస్లో. మ్మ్. కానీ వీళ్ళకి ఎక్కడ లేదు కదా. ఓకే. సో కాబట్టి నా ఎమ్మెల్యేలు లేరు, కార్పొరేటర్లు అందరు కూడా తగ్గిపోయారు వాళ్ళ దాంట్లో. సో కాబట్టి నేను అనుకుంటే ఎక్కడ ఏం జరగదు. ఓకే. వాళ్ళు ఊహించుకుంటున్నారు ఏమో జరిగిపోతుందని, కానీ మ్మ్. ఏం జరగదు. రాష్ట్రం 7 ఉండాలని నాడు ఉంటుంది, మ్మ్. దేశం 7 ఉండాలని నాడు ఉంటుంది. మ్మ్. తప్పకుండా రాబోయే కాలంలో వీళ్ళు చేసినటువంటి అద్రగణాలు అన్ని కావు. మ్మ్. అందుకే కదా ప్రజలు ఒకసారి శిక్ష వేసినారంటే వీళ్ళు ఏం చేస్తే ప్రజలకు తిరస్కరణకు గురవుతారు. ప్రజలు విసర్జించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓకే. కాబట్టి దానికి ఇక్కడ నూకలు జల్లినాయి, ఓకే. తెలంగాణలో వాళ్ళకు సో- నూకలు జల్లినాయి. సో మొత్తానికి ఇప్పుడు కేటీఆర్ విచారణ అవుతోంది కాబట్టి అయిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.